హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరోసాట. సో ఈరోజైతే వీడియోలోని నేనేం చూపిస్తున్నానంటే ఇంకా ప్లాన్డ్గా ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు నా రొటీన్ ఎలాగెళ్తుంది అనేసి అయితే చూపిస్తున్నానండి. సో మనమైతే అనుకుంటాం అనమాట, ఓకే ఇంకా అందరూ అనుకుంటే ఇంట్లో ఇంకే పనులు లేవు, ఏ పనులు లేని. కానీ పనులు లేదు అనుకున్నా సరే ఒకటి తర్వాత ఒక పనులు అయితే ఉంటూనే ఉంటుందండి. సో నేనైతే మార్నింగ్ అనమాట దోశకి ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి నానబెట్టాను. సో నేనైతే 3 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఏం చేసుకున్నాను, ఎలా చేసుకున్నాను అనేసి అయితే అంత రికార్డింగ్ చేస్తానండి. సో దోశ ఇడ్లీ అయితే ఒకేసారి నేను గ్రైండ్ చేసేస్తున్నాను, సో దట్ నాకు ఈజీ అవుతుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేస్తే ఇంకా ఈజీ అవుతుంది, అందుకని చెప్పి అలా చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం హెల్త్ అయితే బాగుండేది కాదు కదండి ఆ వీక్లో. లాస్ట్ చెప్పాను కదా నేను వీడియోలోని హెల్త్ బాగాలేదని చెప్పేసి. సో ఇప్పుడు కొంచెం ఓకే అండి, నీరసం కొంచెం ఉన్నది కానీ దట్స్ ఫైన్. ఇప్పుడైతే నేను బాగానే ఉన్నాను. కానీ ఈ వీడియో మాత్రం పోస్ట్ చేస్తున్నప్పుడు ఇంకా కొంచెం అయితే హెల్త్ బాగాలేదండి. సో కొంచెం హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు. సో వీడియో అయితే చూడండి, నాకు అనిపిస్తుంది మీకు ఇష్టం అవుతుంది అని చెప్పేసి. నేను జామ్ కూడా ప్రిపేర్ చేశానమాట, మ్యాంగో జాము నైట్లోని. ఇంకా అది కూడా బాగా వచ్చింది. సో ఇవన్నీ అయితే నేను రెసిపీస్ పెట్టాను. అలాగే ఎంతోమంది క్యాబేజ్ అయితే అసలు తినరు, అలాంటి వాళ్ళ కోసం కూడా క్యాబేజ్లో ఒక మంచి కర్రీ చూపించానండి. ఇదైతే మా పిల్లల ఫేవరెట్ అనమాట. మీరు ఎప్పుడు చపాతీ చేసినా ఇలాంటి క్యాబేజ్ కర్రీ అయితే చేసి ఇవ్వండి, అది చాలా నచ్చుతుంది. ఫుల్ ఫినిష్ అయితే అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి. మీకు ఎలా కనిపించింది ఏంటి అని చేసి కామెంట్ చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. చూస్తున్నారు కదండి, ఇలాగైతే బౌల్స్ పెట్టుకున్నాను అనమాట. సో మెజర్మెంట్ తెలియని వాళ్ళ కోసం అనమాట ఇది చూపిస్తున్నాను నేను. ఇదైతే ఇడ్లీ రైస్ అంటాం కదండి, ఆ రైస్ అయితే నేను 3 కప్పుల రైస్కి 1 కప్ అనమాట ఉరడ్ దాల్ వేసుకుంటున్నాను. ఇది దోశ కోసము. అలాగే ఇందులోనే అనమాట ఇంకో పక్కన అనమాట నేను మన ఇడ్లీ రవ్వ కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా 3 కప్పుల ఇడ్లీ రవ్వ అయితే వేసుకుంటున్నానండి. నేను ఈ ఇడ్లీకి అనమాట మన రాగి ఫ్లోర్ వేసుకుంటాను. అలాగే దోశలకు అనమాట ఓట్స్ వేసుకుంటానండి. సో అలాగే వేసుకొని అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట, కొంచెం హెల్త్కి బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఇడ్లీకి అయితే నేను సెపరేట్గా అనమాట ఉరడ్ దాల్ నానబెట్టుకుంటాను. దోశకి అయితే ఈ 3 కప్పులు బియ్యం వేసాను కదా, అందులోపలే ఈ ఉరడ్ దాల్ అనమాట వేసేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇడ్లీకి సెపరేట్గా అయితే నానబెట్టుకుంటున్నాను. 1 కప్కి 3 కప్స్ అండి మెజర్మెంట్ రెండును. మనకైతే దోశలు చాలా బాగా వస్తాయండి. మనం కొంచెం ఇలాగా వేసుకొని అన్నీ ప్రిపేర్ చేసామంటే మనకి చాలా బాగా వస్తాయి. ఓట్స్ కూడా చాలా మంచిది కదండి. సో అందుకనమాట నేను ఓట్స్ అయితే వేసుకుంటాను దోశల్లోకి అనమాట. ఇప్పుడైతే రాగి ఫ్లోరు 1 కప్పే నేను వేస్తానండి ఎప్పుడు. యాక్చువల్లీ రాగి ఫ్లోరు అంటే 3 కప్స్ మన ఇడ్లీ రవ్వకి 1 కప్పు రాగి ఫ్లోర్ అనమాట. మనకి ఇడ్లీలు చాలా మెత్తగా ఉంటాయండి. ఇంకొకటి ఏంటంటే ఈ రాగి కొంతమంది రాగులు డైరెక్ట్ వాడతారు, నేనైతే వాడను. ఎందుకంటే నాకు రాగి ఫ్లోరైడ్ నేను తెప్పించుకుంటాను. రాగులు తెచ్చేసి అది చెరిగి అంత టైం అయితే అవ్వదు. అలాగే ఇదనమాట వాటర్ వేసి మనం ఎలాగో 2-3 అవర్స్ నానబెడతాం కాబట్టి ఇంకా ఓవర్ నైట్ అంతా నానుతుంటుంది కాబట్టి మనకు సరిపోతుంది. ఇంకో పక్కన చూస్తున్నారు కదా, ఓట్స్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవంతా అనమాట బాగా కడిగేసి వాటర్ వేసి అయితే నానబెట్టేసుకున్నానండి. ఇది నానబెట్టుకున్నాను అనమాట, ఉదయాన్నే అనమాట ఇది నానబెట్టుకున్నాను. ఇప్పుడు 3 o'clock అలాగవుతుంది. సో ఫస్ట్కి అయితే ఎప్పుడు మనం ఇడ్లీ దోశ రెండు ఒకేసారి కానీ రుబ్బాలి అనుకున్నామంటే ఫస్ట్ మనం ఇడ్లీకే రుబ్బుకోవాలండి, ఆ తర్వాత దోశకు రుబ్బుకోవాలన్నమాట. సో అందుకు నేను ఫస్ట్ ఇడ్లీకి అనమాట ఉరడ్ దాల్ వేసేసి ఇంకా అదైతే రుబ్బుతున్నాను. చూస్తున్నారు కదా, ఇదైతే చూడండి రాగిది నేను వేసాను కదా, అది చూడండి ఆల్రెడీ పీడ్చేసుకుని ఎంత బాగా అయిపోయిందో. మనకి ఇంకా హెల్త్కి కూడా బెనిఫిట్స్ చాలా బాగుంటుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నేను ఇలా రుబ్బుకుంటున్నాను. ఇది మన ఉరడ్ దాల్ అనమాట ఇడ్లీ కోసము. ఇదైతే అవుతూ ఉందండి. ఇది వన్స్ అయిన తర్వాత ఇది తీసేస్తాను అనమాట. ఇది తీసేసి ఇంకా అందులో కలిపేసుకుంటాను. సో ఇది ఇలాగా రెండు రుబ్బిన తర్వాత కదండి, ఈ రెండు నేను ఒకసారి అనమాట బయట ఉంచుతాను అనమాట. బయట ఉంచేసి ఇంకా దానికి ఇది ప్రిపేర్ చేస్తాను ఒక 2 hours అలా బయట నుంచి. ఆ తర్వాత రేపుడికి ఏది నేను చేసుకోవాలి అది మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టను. ఇంకోటి మాత్రం ఒక ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో వేసి అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఇలాగైతే ఇడ్లీ పిండి రుబ్బిసుకుందాన్ని చూస్తున్నారు కదండి. ఈ ఇడ్లీ పిండి లోపల అనమాట ఆల్రెడీ ఇంకా నానబెట్టుకున్న నూకానున్న రాగిది ఫ్లోర్ ఉంది కదా, అందులోపల ఈ ఇడ్లీది అనమాట వేసేస్తున్నాను డైరెక్ట్గా. సో అలాగా తీసుకొని వేసుకుంటున్నానండి.
చూస్తున్నారు కదా, ఇప్పుడు అంతా అయితే పిండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఉరుము. ఇడ్లీలు అయితే సాఫ్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటుంది. సో నేను వారంలో ఇలాగా ఒకేసారి అనమాట రుబ్బుకుంటానండి. ఎందుకంటే ఎవ్రీడే మనం ఇడ్లీ దోశలు అయితే తినలేము కదా. వారంలో ఒక రోజు ఇడ్లీ, వారంలో ఒక రోజు దోశ. అది కూడా నేను కంటిన్యూ చేయను అనమాట. ఒకరోజు ఇడ్లీ చేసి ఆ మరుసటి రోజు ఏదైనా ఉప్మా ఏదైనా చేసి ఆ మరుసటి రోజు అనమాట దోశ చేస్తాను. ఇప్పుడు అందులోనే నేను ఈ మిగతాది మనం దోశ కోసం నానబెట్టుకున్నాం కదండి, అవంతా అయితే వేసేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ ఇందులో కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి, నేనైతే చూపించడం మర్చిపోయాను. సో మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకుంటే మంచి కలర్ వస్తుంది. చూడండి ఇది కూడా అయిపోయింది దోశ అది బ్యాటర్. ఇదంతా అయిన తర్వాత ఇంకా తీసేసి కడిగేసుకుంటే ఒకేసారి మనకి పని అయిపోతుంది. అదే సెపరేట్గా రోజు నానబెట్టుకొని రోజు చేసుకోవాలి అంటే మనకి టైం వేస్ట్ అండి. సో ఇలాగైతే నేను చేస్తాను అనమాట పిల్లలతోని. ఎందుకంటే ఇప్పుడు సెలవులైనా సరే సమ్మర్లోని మా అబ్బాయి అయితే మార్నింగ్ వెళ్ళిపోతాడు. సో ఆడ వెళ్ళేసి వచ్చేసరికి నేను స్కూల్ బ్యాగ్లు ఎలా సర్దాలో, ఇప్పుడు బాక్స్లే లేవండి అంతే, కానీ టైమింగ్స్ అయితే సేమే నాకు. సో నేను సర్దాలి, అందుకు ఇలా ప్లాన్డ్గా అయితే చేసుకుంటాను నేను. ఇంకోటి మా ముందున్న పని అమ్మాయి మానేసిందండి, తను ఇంకొక ఏరియాకి షిఫ్ట్ అయిపోయింది. నాకు చాలా బాగా సెట్ అయ్యి ఉండేది అనమాట. ఇప్పుడు ఇంకొక అమ్మాయి వస్తుంది కానీ తను జస్ట్ వన్ టైం వచ్చి గిన్నెలు తోమేసి జస్ట్ మెట్లు తుడిసి వెళ్ళిపోతుంది అంతే. సో ఇప్పుడు పని కూడా ఎక్కువైపోయిందండి, నాకు ఒంట్లో బాగోపోయినప్పుడే ఇవంతా అయ్యావన్నమాట. సో ఇంకా నేను తప్పదు కదా, మనకి ఎలాగున్నా సరే మన పనులు అయితే మనం చేసుకుంటూనే ఉండాలి. సో ఇంకో పక్కన అయితే ఇలా రుబ్బుకుంటున్నానండి, చూడండి దోసకు అనమాట. ఇది బాగా నలిగిపోవాలండి, నలిగిపోయిందంటే మనకి బెటర్ అనమాట. అందుకు నేను అంత ఫాస్ట్గా అయితే ఇది రుబ్బుకుంటుంటాను. సో ఇలాగంతా రుబ్బుకోవడం అంతా అయిన తర్వాత ఇంకా ఇదైతే తీసేసుకుంటానండి. నేను వెయిట్ చేస్తున్నాను, ఒక పక్కన మా అమ్మాయి చుక్కలు చూపిస్తుందనమాట నాకు. సో ఇదైతే అయిపోయింది, ఇంకా ఆపేసి తీసేసుకోవడమేనండి పని. అది ఏమో ఆ పక్క నుంచి ఎక్కిపోయి ఇటు చేసుకొని అటు చేసుకొని, మనకి పనులన్నీ టెన్షన్ కాదండి ఇంట్లోని. మనకి టెన్షన్ ఏంటంటే ఆ పిల్లలు ఎక్కడైనా పడిపోతారేమో, అది ఏంటన్నా అయిపోతుందేమో అని టెన్షన్ ఉంటుంది కదా, అది మెయిన్ టెన్షన్ అనమాట. సో ఇలాగైతే ఈ పిండిని అనమాట తీసేసుకున్నానండి. చూడండి ఇదైతే ఈ పిండి ఇడ్లీకి వేసి ఉంచాను కదా, అది చూడండి చేత్తో కలిపేస్తున్నాను. ఎంత బాగా వస్తుందండి ఇడ్లీలు అయితే, సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట మనకి. మా ఇంట్లో అందుకే ఇడ్లీలు చేస్తాను అంటే నాకు ఎవరో ఏంటి అంటారు, ఆ ఇడ్లీ చేసి అంటారనమాట. బాగా వస్తుంది ఇడ్లీ. నేను ఒక్కొక్కసారి రాగి ఇడ్లీ చేస్తాను, ఒక్కొక్కసారి నార్మల్ ఇడ్లీ కూడా చేస్తుంటానండి. కానీ మ్యాక్సిమం రాగి పిండి వేసి ఇడ్లీ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఇంకెప్పుడైనా ఇలా పులుసులు గట్రా ఏమైనా ఉన్నాయనుకోండి ఇంట్లోని, అప్పుడు నేను కొంచెం సంకటి కూడా చేస్తాను అనమాట. అంటే రాగిది ముద్ద అంటారు కదా, నేను అది కూడా చేస్తాను. సో ఇంకో పక్కన అయితే దోశది. ఈ రెండు రుబ్బుకుని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదండి, ఒక 1 అవర్ 2 అవర్స్ బయట నుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా అయితే ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock కలిపేస్తున్నాను అనమాట. నేను చపాతీ పిండి కలిపేసి కొంచెం మేడ మీదకి వెళ్ళి ముక్కలకి నీళ్ళు గట్రా పోసి వస్తాను అనేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ బట్టలంతా ఉతికి ఉంచుండేదాన్నండి. సో అలాగనమాట. చూడండి చపాతీ పిండి అయితే కలిపేస్తున్నాను, కొంచెం టైం సేవ్ అవని అని చెప్పి. అప్పుడే చేస్తే చపాతీలు మెత్తగా ఉండవు కదండి, అందుకు శుభ్రం కలిపేసాను అనమాట. చపాతీ ముద్ద కలిపేసి పక్కన పెట్టేశాను. పిల్లలు కూడా నైట్లో చపాతీ అడిగారండి, సో అందుకు టెన్షన్ లేదు. మరి రైస్ అయితే ఉండట్లేదు ఈరోజు. మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక ఇది తీసుకున్నాను అనమాట, కుక్కర్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ కర్రీ అయితే అందరికీ నచ్చుతుందండి పక్కా. అంటే బ్లైండ్గా మనం క్యాబేజ్ది అయితే ఇలా కర్రీ చేసి చూడండి, మీకు చాలా బాగుంటుంది. ఇంక ఈ రెండు కొంచెం చిట్పట్లు ఆడుతున్నప్పుడు అనమాట మనం ఇందులో మిగతావన్నీ వేసుకోవాలి. ఇది ఏంటంటే క్యాబేజ్ని ఆల్రెడీ కట్ చేసి వాటర్లోని వేసి ఉంచానండి. సో ఇవి ఇంకా చిట్పట్లు ఆడుతున్నాయి కదా, ఇప్పుడైతే నేను ఇందులోనైతే క్యాబేజ్ వేసుకుంటాను. సో అలాగవుతున్నదండి ఇవి. ఇప్పుడు చూడండి కరివేపాకు వేసుకున్నాను, సిమి చేసేసాను అనమాట. ఇందాక హైలో ఉండేది కదా, కరివేపాకు కొంచెం వేసుకున్నాను ఫ్రెష్ది. ఇంక ఇది కొంచెం వేడిగా ఫుల్ పొగల్లాగా వస్తుంది అన్నప్పుడైతే ఇదొకటి ఇక్కడ చూడండి, ఈ క్యాబేజ్ ఆల్రెడీ కడిగేసి బాగా ఉంచుకున్నాను. ఈ క్యాబేజ్ ముక్కలు అనమాట వేసేసుకుంటున్నాను అంతా. మా హస్బెండ్ అయితే అడిగారండి 1 క్యాబేజ్ కావాలా అనేసి. అన్నాను ఈజీ కావాలి, ఎందుకంటే అది మనకి మగ్గిన తర్వాత చాలా తక్కువ అయిపోతుందండి. వేసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది మనకి, కానీ అది మగ్గిన తర్వాత తక్కువ అయిపోతుంది అనమాట. సో ఒక క్యాబేజ్ అయితే ఫుల్ కట్ చేసేసి ఇంకా 1 క్యాబేజ్ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడు కూడా నాకు హెల్త్ బాగాలేదండి, జస్ట్ నడుస్తున్నాను అనమాట, కానీ ఇన్ని పనులు ఉన్నాయి. ఇంకా అప్పుడే అనుకున్నాను నేను, మనకి బాగున్నా బాగోపోయినా మన పనులు అయితే మన కోసం అయితే ఆగవండి. అయ్యో నీకు బాగోలేదు కదా, నేను రేపు వస్తాను అనుకో పనులు, అవి అక్కడే ఉంటాయి. సో ఇంట్లో అందరు లేడీస్కి ఇంతే ఏమో అనుకుంటానండి నేను.
ఇంకా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు అయితే ఇంట్లో పనులు చేసుకొని ఇంకా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకైతే ఇంకా పెద్ద నమస్కారాలండి. పాపం ఇంకా మేనేజ్ చేసుకునే కష్టం అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఒక బంగాళదుంప వేసుకున్నాను అనమాట. అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు చిన్న చిన్నవి వేసుకున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు ఏమంత కారంగా అనిపించదండి. సో మనం చిన్న చిన్నవి అలా కట్ చేసి వేసేసుకోవచ్చు అనమాట, పర్వాలేదు. సో పక్కనైతే క్యాబేజు, బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంకా అలాగే ఉంచాను. చూసారా, కలిపైనా కలపలేదు నేను అలాగే ఉంచుకున్నాను. ఆ హైలోనే ఉంచుకున్నాను. అది కొంచెం చూడండి ఆల్రెడీ మగ్గేసి కొంచెం కిందకి దిగిపోయింది, ఆల్రెడీ వాటర్ వదిలేస్తాను అనమాట. ఇప్పుడు ఇందులోనే నేను టమాటాలు అయితే 2 వేసుకున్నానండి. అది కూడా చూడండి ఇంకా కలపలేదు. అన్నీ అలాగే వేసాను అనమాట, లేయర్స్ లాగా. మన దమ్ బిర్యానీలో ఎలాగ లేయర్స్ వేస్తాము అలాగైతే వేసుకున్నాను. సో ఇప్పుడు ఒకసారి కలిపాను అనమాట కింద నుంచి. ఇందులోకి ఏంటి వేయలేదు చూడండి ఇప్పుడు వరకు ప్రస్తుతంకి. సో ఇలాగైతే క్యాబేజ్ కర్రీ అనమాట చేసుకుంటున్నాను. నాకు తెలిసి ఎవరు క్యాబేజ్ కర్రీ అయితే ఇలా చేయరండి. ఇందులో ఇంకా నేను మన ఫ్రైడ్ గ్రామ్స్ అంటారు కదా, ఆ పప్పు కూడా వేసుకున్నాను అనమాట. ఆ పప్పు ఫస్ట్ మనం ఒక 2 అవర్స్ బిఫోర్ నానబెట్టి ఉంచుకోవాలండి. అది నానబెట్టి ఉంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఉప్పు వేసుకున్నాను, అలాగే పసుపు కూడా వేసుకుంటాను. ఆ ఫ్రైడ్ గ్రామ్ వేసేసి ఈ క్యాబేజ్ కర్రీ ఇలాగే చేసి మీరు ఒకసారి ట్రై చేయండి. రోటీస్లోకి అనమాట ఎస్పెషలీ అండి. ఇంకా పీకుతారండి ఇంట్లో అందరూ. ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. నేను ఇందులోనే యాక్చువల్లీ 1 స్పూన్ ఆయిల్ వేసానండి అంతే. నార్మల్గా అయితే మనం ఏదైనా కర్రీస్కి 2 స్పూన్స్ అయినా వేస్తాం కదండి, నేను అంత కూడా వేయలేదు. చాలా తక్కువ. ఇప్పుడు డైటింగ్ కొంతమంది చేస్తారు కదా, వాళ్ళకైతే ఇది చాలా బెటర్ అండి. డైటింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ పొటాటో అయితే స్కిప్ చేసేయండి, ఎందుకంటే పొటాటో మనకి వెయిట్ గెయిన్ అయిపోతుంది అనమాట. ఇంకోటి కాలు పొంగడాలు అన్నీ అవుతాయి. సో డైటింగ్లో ఉన్న వాళ్ళైతే పొటాటో స్కిప్ చేసేయండి. ఇదైతే ఈ పప్పు చెప్పాను కదండి, ఫ్రైడ్ గ్రామ్ అనమాట. నేను ఆల్రెడీ వాటర్లో నానబెట్టుకొని 2 అవర్స్ బిఫోర్ ఉంచేసాను. ఇందాకలా చపాతీ కలిపాను కదండి, అప్పుడే నానబెట్టేసుకున్నాను అనమాట. సో ఆ పప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇందు లోపల. ఇదైతే చాలా ఈజీగా అయిపోతుందండి మనకి. చపాతీ క్యాబేజ్ ఉంది అంటే ఇంకా ఈజీగా ఓకే, ఇంకా ఫటాఫట్ చేసేయచ్చు అనమాట. కానీ శక్తి అయితే అస్సలు చాలట్లేదండి. చేస్తూనే ఉన్నాము పనులు, కానీ పనులు అయితే మాత్రం తగ్గట్లేదు. సో ఇలాగైతే ఈ పప్పు అంతా వేసేసుకున్నానండి. ఈ పప్పు అంతా వేసేసుకొని ఇంకా ఇందులోనైతే పిల్లలకి ఇష్టమని చెప్పేసి నేను కొంచెం మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్ వేసుకున్నానండి. ఇంకేం ఎక్స్ట్రా మసాలా అయితే యూస్ చేయట్లేదు. క్యాబేజ్కి అయితే ఎప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అలాంటివి ఏవి అయితే వేయనండి. అది వేరే కూట్ లాగా అనమాట. ఇంకా మిగతా ఇంకో కూర ఉంటుంది కదా, ఆ కూర టైప్లో వస్తుంది. అదైతే నాకు నచ్చదు. సో ఇదైతే సింపుల్గా తక్కువ ఆయిల్తో అనమాట నేనైతే ప్రిపేర్ చేస్తాను. డైటింగ్లో ఉన్న వాళ్ళకైతే ఇది సూపర్ అండ్ ఆసమ్, చాలా వెయిట్ లాస్ అవుతుంది. కానీ ఇందులో పొటాటో అయితే స్కిప్ చేసేయాలన్నమాట వాళ్ళు. చూడండి ఇప్పుడైతే నేను ఇలాగా అది వేసేసుకొని మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి కలిపేసుకున్నాను. ఇందులోనే ఆల్రెడీ కొంచెం వాటర్ లాగా వస్తుంది చూసారు కదా. ఇంకా అలా కలుపుకుంటూ కొంచెం మగ్గనివ్వాలండి, అంటే పచ్చివాసన పోవాలన్నమాట క్యాబేజ్ది. అంతవరకు అయితే కొంచెం మగ్గనివ్వాలి. చూడండి నేను హైలోనే చేసుకుంటున్నాను. నేనైతే అసలు సిమ్యే పెట్టలేదు ఇది. ఇప్పుడైతే చూడండి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఆ వాటర్ కూడా ఉంచేసాను నేను అని చూపిస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకొని, చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే అందులోపల ఆల్రెడీ వాటర్ దిగిపోతుంటుంది కదండి. ఇప్పుడు సిమి చేసేసాను. ఇప్పుడైతే నేను కుక్కర్ అయితే విజిల్ పెట్టేస్తానండి. ఒక 1 విజిల్ వచ్చింది, 2 విజిల్స్ వచ్చిందంటే ఇనఫ్. కానీ చికెన్ మసాలా పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, చికెన్ స్మెల్ వస్తుంది అనేసి. ఇది మీరు ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. టేస్ట్లో అయితే ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఉప్పు అయితే చాలదనిపించి ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను. అదే ప్రాబ్లం అండి, ముందు వంటలు రానప్పుడు ఉప్పు చెక్ చేసుకొని 10 సార్లు వంటలు చేసేదాన్ని. ఇప్పుడు బాగా వంటలు వచ్చిన తర్వాత ఉప్పు చెక్ అయితే చేయనండి. అదేదో పెద్ద తప్పులాగైతే నేను ఫీల్ అయిపోతాను అనమాట. సో మెజర్మెంట్ అయితే చెక్ చేయకుండా అలాగే వేస్తుంటాను అన్నిట్లో నేనున్నా. అదే ప్రాబ్లము అనిపించదు కూడా అండి చెక్ చేయాలనేసి. ఇలాగైతే అన్నీ కలిపేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఇది ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత, పొటాటో ఉంది కాబట్టి 2 విజిల్, లేదంటే 1 విజిల్ వచ్చిందంటే ఆపేసుకోవచ్చు మనం. చూడండి విజిల్ వచ్చింది. ఇంకో పక్కన తల ఫుల్ నొప్పిగా ఉంది. ఇంకా ఈవినింగ్ కదండి, కొంచెం సాంబ్రాణి ఇదైతే స్టిక్ కూడా పక్కన పెట్టుకున్నాను. మంచి స్మెల్ అనమాట, గంధం స్మెల్ నాకు ఇష్టము, అది వస్తుంది. కొంచెం మూడైతే బాగుంది. ఇంకా చపాతీల కోసం అని చెప్పేసి ఇంకా పిండి కలిపాను కదండి, ఇదొట అవి అయితే రౌండ్లు చేసుకొని ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా శక్తి అయితే అస్సలు లేదండి ఇంకా కాల్లోని. ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట, ఇది ఇంకా ప్రిపేర్ చేయాలి ఇంతసేపు నించోని అనేసి. మా పాప వేరే పక్కన చుక్కలు చూపిస్తుంటుంది.
అది అసలు తిందండి. అది తిండి తినడమే మాకు ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. వాళ్ళ డాడీ కానీ తినిపించారంటే భయం తినేస్తుంది. నా దగ్గర అస్సలు భయం అనేదే లేదు మా పాపకి. అందుకే ఈ మధ్యన వాళ్ళ డాడీకి చెప్పేస్తున్నాను అనమాట, కొంచెం తినిపించండి దానికి అని చెప్పి. వాళ్ళ డాడీ దగ్గర అయితే ఇంకా నాకు బిజర్ పెట్టదు. నేనైతే చపాతీలు రౌండ్గా బాగా రుద్దుకుంటానండి. చూస్తున్నారు కదా, 3 చపాతీలు అయితే ఫస్ట్ రుద్దిసుకుంటున్నాను, మా పాపకు ఫస్ట్ ఇచ్చేద్దాము అనేసి. మా హస్బెండ్ అయితే ఇంట్లో హాల్లోనే వాకింగ్ చేస్తూ ఉన్నారు. నేను అతనికి చెప్పలేదు కూడానండి, ఇంకా నేను ఇలా రుద్దుకుంటున్నాను అని చెప్పేసి. ఇంకా నేను చేస్తూ ఉన్నాను. అతను చూసారనమాట, ఎందుకో వంటింట్లోకి వచ్చి నేను రుద్దడం చేసుకోవడం. ఇంకా అతను వచ్చేసి ఇంకా నేను చేసేస్తాను అని చెప్తున్నారు. చూడండి దూరిపోయారు. అతనికి టెన్షన్ అయిపోయిందండి ఆ రోజు. అంటే అతను రుద్దితే నాలాగా ఇలా రౌండ్గా రుద్దరు, కానీ ఏమంటే పాపం అతను బాగానే చేస్తారు. ఇంకా అతను అయితే ఒక పక్కన నాకు రుద్దిసి ఇచ్చేస్తున్నారు. సో అన్ని చపాతీలు కొంచెం ఫాస్ట్గా కాల్చేసుకోవచ్చు అని చెప్పి. నేను చపాతీలకి అయితే ఎప్పుడు నెయ్యితోనే కాల్చుతానండి. ఇప్పుడు అక్కడ అంత నెయ్యి ఉన్నది చూసారు కదా, ఇంకా దానికి డబ్బల్ నెయ్యి అయితే ఇంకా మళ్ళీ స్టోర్ వేసి ఉంది నాకు. సో నేనైతే ఫుల్ ఫ్రీగా వాడతానమాట. నెయ్యికైతే ఇంకా కంజూస్ అనేది చేయను, ఇష్టాసారం వాడుతుంటాను. అందులో పిల్లలకి ఇస్తానంటే ఇంకా బాగా నెయ్యి వేస్తానండి. చూస్తున్నారు కదా, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటాను. ఇటు ఒక స్పూను అటు ఒక స్పూను వేసుకొని బాగా కాల్చుకుంటాను. చపాతీలు నేను ఎప్పుడు హై ఫ్లేమ్లోనే కాల్చుతానండి, అప్పుడే బాగుంటాయి అనమాట, మెత్తగా ఉంటాయి. ఒక 2 అవర్స్ బిఫోరే నేను పిండి కూడా కలిపేసి పెట్టుకుంటాను. మనకి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బెటర్ కదండి. నేను ఎక్స్ట్రా కాల్చుకొని ఉంచుకున్నా నాకు పర్వాలేదు, ఎందుకంటే నైట్లో జస్ట్ ఓవెన్లో ఒక 30 సెకండ్స్ పెట్టేస్తే ఇంకా అది వేడైపోతుంది. సో నాకు డబల్ పని అయితే ఉండదండి అసలు, ఒకసారి కాల్చి పెట్టేసుకుంటే చాలు నాకు. కానీ ఇది నైట్ టైం కదండి, సో అందుకే ఎంత కావాలో అంతే అయితే నేను చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే పెట్టుకోవట్లేదు. ఈ మార్నింగ్కి నేను ఈ దోశలది ముద్ద అయితే ఉంచుకున్నానండి. సో అందుకు నాకు మార్నింగ్ అక్కర్లేదేసి నైట్కి మాత్రమే చేసుకుంటున్నాను. సో అండి మళ్ళీ ఇలాగ వేసుకుంటున్నాను అనమాట, గీ అనమాట స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసుకొని ఇంకా చపాతీలు అయితే కాల్చుకుంటున్నానండి. ఈ చపాతీలు ఒక పక్కన ఇలాగ ఒంట్లో బాగోపోయినప్పుడు మన హస్బెండ్స్ కొంచెం అండర్స్టాండ్ చేసుకొని కొంచెం ఇలా హెల్ప్ చేస్తే ప్రశాంతంగా అనిపిస్తుందండి, లేదంటే గొప్ప నరకంగా అనిపిస్తుంది. సో అతనైతే వచ్చేసి ఒక పక్కన రుద్దడం నాకు కొంచెం ఫాస్ట్గా అయిపోయింది. లేకపోతే ఆ రుద్దడానికి అంతసేపు నించొని పక్కన కాల్చుకోవడానికి ఇంతసేపు నించోవాలి. ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు ఇంతసేపు నించోవాలి అన్నప్పుడు చాలా ఇరిటేటింగ్ అయితే అనిపిస్తుందండి. ఇలాంటి టైంలోనే మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది లైఫ్లో. చూడండి ఇంకా ఇలాగైతే చేసుకున్నానండి. ఇప్పుడైతే ఇది చేసుకుంటున్నాను. మా పాప వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట. ఇక్కడే పక్కనే ఉంటుంది ఒక అమ్మాయి, మా పాపని తేజే. సో పాపతో ఆడుకున్నాక అప్పుడప్పుడు వస్తుంటుంది, లేదంటే మా పాప వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. కానీ ఈవినింగ్లో అయితే ఇద్దరు కలిసి ఆడుకుంటారండి. నాకు తనంటే చాలా ఇష్టం అనమాట. సో తను వచ్చింది, వాళ్ళిద్దరు అక్కడ ఆడుకుంటున్నారు. ఒక పక్కనైతే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఇంకా ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు ఆడుకుంటుండేవారండి. ఆ తర్వాత అలా అన్నీ వచ్చి కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. అమ్మాయి ఈవినింగ్ వచ్చింది. ఈవినింగ్ వచ్చేసి ఇంకా నైట్లో వెళ్ళిపోయింది అనమాట. ఒక 7కి అలాగ వెళ్ళిపోయింది అమ్మాయి. 6కి వచ్చి 7కి పోయించింది. నేను ఇంకా అమ్మాయి వెళ్తున్నప్పుడు ఇంక ఇవన్నీ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే అంతా రుద్దిసి ఇచ్చేసారండి, ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో ఇవంతా అయితే ఒక పక్క నేను కాల్ చేసుకుంటున్నాను, మాకు ఎంత కావాలో అంత కాల్ చేసుకొని ఇంకా వీళ్ళకైతే డిన్నర్ ఇచ్చేస్తున్నానండి. ఇదని రుద్దిసారు కదా, ఇంక ఈ ప్లేస్ అంతా ఇంకా క్లీనింగ్ అంతా అప్పుడే అయిపోవాలి. అదే కదండి, ఎలా ఏదున్నా మనకి ఆ టైంలో అయిపోవాల్సినవి అయిపోతేనే ఒక హ్యాపీ అనిపిస్తుంది. మెయిన్ నాలాంటి దానికండి కాంప్రమైజ్ అయితే అవ్వలేను నేను, అదే ప్రాబ్లము. సో ఇప్పుడైతే అక్కడ అవన్నీ తీసేసి అవన్నీ సర్దేసి ఇంక వీళ్ళకైతే నేను డిన్నర్ అయితే ఇచ్చేస్తానండి. అయిపోయింది చూసారు కదా చపాతీది, ఆపేసాను. అదైతే అక్కడ షింక్లో పడేసాను. ఇంక ఇవన్నీ అయితే తీసేస్తున్నాను, వెంటనే తీసేయాలన్నమాట. నా రూల్స్ అనమాట. ఇలాగ అయ్యింది అంటే ఆ పని అక్కడ అలా క్లీన్ అయిపోవాలి. అదే కానీ అవి అక్కడే ఉన్నాయి అనుకోండి, ఇంకా చిరాకు పెట్టేస్తుందండి నాకు. మా హస్బెండ్ వచ్చారు, అయిపోయిందా తినేస్తామా అని అడుగుతున్నారు ఒక పక్క నుంచి. నన్ను ఒక 2 మినిట్స్లో ఇస్తాననేసి ఇంకా వాళ్ళకైతే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకొచ్చి అడుగుతున్నారు కదా, ఇచ్చేద్దాం బెటర్ అని చెప్పేసి ఇదైతే మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నానండి ఫస్ట్. ఇంకా అదే గంటితో ఇచ్చేస్తున్నాను అనమాట. చాలా అయితే టేస్ట్ బాగుంటుందండి మనకి చపాతీ ఈ కర్రీ కాంబినేషన్. ఈజీగా ఎప్పుడైనా పేషెన్స్ లేనప్పుడు ఈ కర్రీ అయితే చేసి చూడండి. ఇంకా ఇంట్లో అందరూ అడుగుతారు అనమాట, ఇది క్యాబేజ్ కర్రీ ఇంత టేస్ట్ ఎలాగుంది అని అయితే అడుగుతారు. అదైతే పక్కా అండి, అంత బాగుంటుంది. చూడండి
చాలా బాగా వస్తాయి సాఫ్ట్ చపాతీలు, మంచి క్యాబేజ్ కర్రీ. ఆ అమ్మాయి వచ్చిందని చెప్పాను కదండి, ఆ అమ్మాయి అయితే మ్యాంగోస్ చూసి నేను మ్యాంగో జెల్లీ చేద్దాం అనుకున్నాను. ఆ అమ్మాయి చెప్పింది మ్యాంగో జామ్ చేయండి అని చెప్పేసి, సరే అని చెప్పేసి ఇంకా జామ్ చేద్దాం అనుకున్నాను. ఇదైతే 500 గ్రామ్స్ మ్యాంగో అండి. ఇలాగైతే నేను మిక్సర్లో వేసేసుకున్నాను. ఇదంతా అనమాట ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆ మ్యాంగో పల్ప్ ఏది ఉందో అదైతే మిక్సీ చేసేసింది ఇందులో వేసుకుంటున్నాను. ఇదైతే ఇంకా కొంచెం మనకి జస్ట్ బాయిల్ అవుతుంది అన్నప్పుడు అనమాట 300 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. సో 500 గ్రామ్స్కి 300 గ్రామ్స్ షుగర్ అండి. చూడండి వేసుకుంటున్నాను. మనం ఈ జామ్ ప్రిపేర్ చేసుకుంటే అప్పుడప్పుడు చపాతీలు గట్రా మిగిల్సి ఉంటాయి చూసారా, అందులో కూడా ఇలా జామ్ అయితే వేసి ఇచ్చేయచ్చు. నేనైతే రెడ్ కలర్ జామ్ అనేది ముట్టుకోనండి, ఇప్పటి నుంచి కాదు చిన్నప్పటి నుంచి, ఎందుకో నాకు తెలీదు, నాకు నచ్చదనమాట రెడ్ కలర్ జామ్ చూస్తేనే ఒక ఇరిటేషన్గా ఉంటుంది. నేనైతే మా పెద్దమ్మాళ్ళ ఇంట్లో ఉండేదాన్నండి, దొడ్డాల ఇంట్లోని, మ్యారేజ్ ముందునమాట హైదరాబాద్లో మా అన్నాళ్ళ ఇంట్లో. అయితే మా అన్నీ పాపం ఆఫీస్ నుంచి వచ్చేసి వాళ్ళ ఇంట్లో రెడ్ కలర్ జామ్ ఉంటుంది, నేను తినను, అడిగి తెలుసు. పాపం ఆఫీస్ నుంచి వచ్చి నన్ను పట్టుకొని మా అన్నీ తీసుకొని వెళ్ళేవాడు అనమాట. మాల్స్కి గట్రా వెళ్ళేసి మళ్ళీ నాకు నచ్చిన జామ్ పట్టుకొని వచ్చేవారు మేమిద్దరమే. మా అన్నీ వాళ్ళ ఇళ్ళ కంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నాకు ఎంత ఫ్రీడము, ఎలాగ అనిపిస్తుంది మన ఇల్లు అని, అలాగ మళ్ళీ నాకు అనిపించిన ఇల్లు ఏంటి అంటే మా అన్నీ వాళ్ళ ఇల్లు అండి. అంటే మా సొంత అన్నీ కాదు, మా కజినే, కానీ నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే పెరిగానండి. మా మమ్మీ అనమాట స్కూల్కి వెళ్ళేవారు, అప్పుడు వాళ్ళ ఇంట్లోనే వదిలేసి వెళ్ళేవారు. సో మా దొడ్డే నాకు లిటరలీ, అందరికీ అమ్మమ్మలు పెంచుతారు, నాకైతే మా దొడ్డే పెంచారండి. నా చిన్నప్పటి నుంచి నాకు నా పెళ్ళిళ్ళ వరకు అన్నీ మా దొడ్డే నాకు చూసుకున్నారు. సో వాళ్ళ ఇంట్లో ఎలాగంటే అది నా ఇల్లు అని ఒక ఫీలింగ్ అనమాట. మా అన్నీ వాళ్ళ ఇల్లు అంటే నాకు బయట వాళ్ళ ఇల్లులాగైతే అనిపించదు, ఎందుకంటే మేబీ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో అలాగ ఉన్నాను అని సేము అని చెప్పేసి, వాళ్ళ ఇంట్లో అలాగ ఉన్నాను అనేసి నాకు అనిపిస్తుంది. సో అన్యాల ఇంట్లో అయితే అలాగేనండి, ఫ్రీగా హాయిగా ఉండేదాన్ని మా అన్యాల ఇంట్లోనే. అన్నీ మా అన్నీ చూసుకునేవాడు అనమాట, నాకు ఏంటి కావాలి ఏంటి లేదు అన్న. మా వదిన కూడా చాలా మంచి ఆవిడే. సో ఈ జామ్ ప్రిపేర్ చేస్తుండేదానండి, నాకు ఇంకా వాళ్ళే గుర్తొస్తుండేవారు అనమాట. మా అన్యాల ఇంట్లో ఇలాగుండేది అలాగుండేది అనేసి. సో మనం అనుకుంటాం కదండి, ఈ ఫుడ్స్ అనేవి ఏంటి ఉంటాయంటే మనకు మెమొరీస్ అండి. మనం ఏది మర్చిపోయి ఉంటామో మంచి మెమొరీస్ చూడండి మన మైండ్లో ఉంటాయి, అవన్నీ గుర్తొస్తుంటాయి అనమాట ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే. నేను ఈ జామ్ ప్రిపేర్ చేస్తుంటే నాకు ఫుల్ మా హైదరాబాద్లో మా దొడ్డ, మా పెద్దనాన్న, మా అన్నయ్యల కొడుకు, ఇవే గుర్తొస్తూనే ఉండేవండి. అప్పుడు అనుకున్నాను అనమాట, ఒక టైంలో లైఫ్ ఇలాగ ఉండేది, అప్పుడు బ్యాచిలర్ లైఫ్, నచ్చినట్లు తిరిగేవారిమి. ఇప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీస్, మనకి పెళ్ళిళ్ళు అయిపోయి మన పిల్లలు ఉన్నారు అని చెప్పేసి అయితే మనకి ఇలాగైతే అయిపోయిందండి. అంటే లైఫ్ చేంజ్ అయిపోతుంది అనమాట. నిన్నున్ని లైఫ్ ఈరోజు ఒకేలాగా లేదు. ముందు ఒక టైంలోని జాబ్లో ఉండేదాన్ని, ఇప్పుడు నాకు జాబ్ లేకుండా ఇంట్లో ఉన్నాను. సో ఇదంతా ఏంటంటే చేంజెస్ ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంది మన లైఫ్లో అనేసి అయితే నాకైతే అనిపించిందండి. కానీ మెయిన్ మంచిది ఏంటంటే ఏ చేంజెస్ అయినా సరే ఇంపార్టెంట్ ఏంటంటే మనం హ్యాపీగా ఉండడం. లైఫ్ అయితే చేంజ్ అవుతూనే ఉంటుందండి, కానీ హ్యాపీనెస్ కూడా ఉండాలి కదా. ఆ హ్యాపీనెస్ ఉన్నంత వరకు ఆ చేంజెస్ ఎలాంటివి వచ్చినా సరే మనకైతే టెన్షన్ లేదు. ఇది చేస్తున్నప్పుడు అంతా మా అన్యాలదే గుర్తొచ్చి నేనైతే మా హస్బెండ్ తలనొప్పి చేసేసానండి. మా అన్యాల ఇంట్లో ఇలాగ ఉండేదాన్ని, మా అన్యాల ఇంట్లో అలాగ ఉండేది, మా ఉదయంతో ఇలాగ మళ్ళీ షాపింగ్కి, అన్నీ ఇవే మాటలు అనమాట. మా హస్బెండ్ విని లాస్ట్ చెప్పారు, అవును మీ దొడ్డ పెద్దనాన్న కూడా అంతే కదా, వచ్చేసి నీకు ఫుల్ నీ మ్యారేజ్లో నించున్నారు, నా మ్యారేజ్ అంతా వాళ్ళే చూసుకున్నారండి. ఇక్కడ చూడండి, ఈ జామ్ కొంచెం కరుగుతుంది, ఇది అవుతుంది అన్నప్పుడు మధ్యలో అనమాట ఒక 1 లెమన్ అయితే వేసుకున్నాను. ఇంకా ఇలాగైతే చెక్ చేసుకోవాలండి. చూడండి జామ్ చూడండి స్ప్రెడ్ అవ్వట్లేదు అంటే ఇది అయిపోయినట్లు అనమాట. అలాగని కొంచెం జారినట్లు వచ్చిందంటే ఇంకా అవ్వలేదు అని మీనింగు. అంతవరకు అయితే మనం జామ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ జామ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా మ్యారేజ్లో కూడా మా దొడ్డ పెద్దనాన్నేనండి నించున్నారు. వాళ్ళకైతే అప్పుడు ఆ హెల్త్ అస్సలు సపోర్ట్ చేస్తుండేదే కాదు, డాక్టర్స్ అయితే ఊరు వదిలేసి వెళ్ళొద్దు అని చెప్పారు. అయినా నా మ్యారేజ్ అని చెప్పి మా పెద్దనాన్న దొడ్డ వచ్చేసి చేశారండి. ఈ కాలంలోని సొంత అమ్మా నాన్న కూడా చేస్తారో లేదో తెలియదు పిల్లలకి, కానీ మా దొడ్డ పెద్దనాన్న వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ నాకు చూసుకున్నారండి. ఇలాంటివేనండి మెమొరీస్ అన్నీ గుర్తొస్తుంటాయి నాకు. కానీ ఏం చేయలేం కదండి, ఒక్కొక్కరు ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీస్ మనకి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి. వాళ్ళు ఒక ఊర్లో ఉంటారు, మనం ఒక ఊర్లో ఉంటాం, కానీ మనం ఏది టైం స్పెండ్ చేసుకున్నాము అనేది అయితే ఎప్పుడు మర్చిపోకూడదు అనేసి అయితే నేను అనుకుంటానండి. అట్లీస్ట్ గుడ్ మెమొరీస్ ఎప్పుడు గుర్తుంచుకోవాలి అనేసి అయితే నా మనసులో ఉంటుంది. సో ఇలాగైతే జామ్ రెండిట్లోకి తీసుకున్నానండి.
ఒకటి మా పాపకి, ఇంకోటి ఆ పాపకి అనమాట. ఆ పాప అడిగిందని యాక్చువల్లీ నేను ప్రిపేర్ చేశాను కాబట్టి ఇంకోటి ఆ పాపకి. మా కూతురితో పక్క నుంచి గోలెట్టేస్తుందండి, అంత దానికి కావాలనేసి. నేను చెప్పాను, అలా కాదు, నువ్వు షేర్ చేసుకోవాలి, అది నీ ఫ్రెండ్ అని చెప్పేసి అయితే దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇంక ఈ జామ్ ప్రిపేర్ చేస్తానో లేదండి, వెంటనే వాళ్ళు బ్రెడ్లు కూడా పట్టుకొని వచ్చారనమాట తినేద్దామని చెప్పేసి. నేను చెప్పాను, ఇంకా కొంచెంసేపు ఆగండి, తింటారు, ఇది చల్లగా అవనియండి అని చెప్తున్నాను. ఇది కూల్ డౌన్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి ఈ జాము. ఫుల్ బయటన మనకుంటే జామ్ ఎలాగ ఉంటుంది, సేమ్ అదే టేస్ట్ అలాగే ఉంటుందండి. చాలా ఈజీ. చూసారు కదా ప్రాసెస్, చాలా ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకసారి ఇలాగైతే ట్రై చేయండి, ఎందుకంటే మ్యాంగో సీజన్ ఉన్నప్పుడే కదండి ఈ మ్యాంగో జామ్లు అన్నీ చేయగలం. నార్మల్గా అయితే మనం చేద్దామన్నా చేయలేము. సో ఈ సీజన్లో ఏ సీజన్లో ఏ పనులు చేసుకోవచ్చో ఆ పనులు చేసేసుకుంటే బెటరు. చూడండి, మా కొడుకు కూతురు వేరే విహారాలు చేస్తున్నారు ఇద్దరునున్న జామ్ కోసం. ఇంకా ఇలాగైతే అయ్యిందండి. వీడియో అయితే మీకు నచ్చిందనేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే అందరికీ షేర్ చేయండి. ఈ రెసిపీ అనమాట ఇంకా ఎంతోమందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. సో వీడియో అయితే చూడండి, బాగా అనిపించింది కదా వీడియో. సో ఇలాగేనండి 3 o'clock నుంచి 10 o'clock వరకు పనుల మీద పనులు. రెస్ట్ అయితే అస్సలు దొరకలేదండి. ఇంకా హస్బెండ్ అయితే చెప్తున్నారు రెస్ట్ తీసుకో అని. కరెక్టే, రెస్ట్ తీసుకుంటే చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి, మనకి ఎవరు లేరు కదా. మన ఫ్యామిలీని మనమే చూసుకోవాలి. సో ఓపిక లేకపోయినా కొంచెం ఓపిక తెచ్చుకుంటూ పనులన్నీ అయితే చేసుకున్నానండి. సో అలాగైతే ఇదైతే ఇంతేనండి. ఈరోజు అయితే ఇలాగే అయ్యింది. 3 o'clock నుంచి 10 o'clock వరకు ఇలాగన్నీ చేసుకున్నాను. వీడియో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి కామెంట్లో చేయడం అయితే మర్చిపోవద్దండి. కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నాయంటే రెసిపీవి, అది కూడా ప్లీజ్ కామెంట్లో చెప్పండి. నేను ఆ రెసిపీ ట్రై చేస్తానన్నమాట చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్ అండి. బాయ్.